యామిని అయితే ఇంకా కావ్య అలాగే రాజు తిరుగుతూ ఉంటే ఇంకా చూసి ఇంకా కావ్య దగ్గరికి అయితే వచ్చి, ఏంటి నువ్వు మా బావని ఇలా తిప్పుకుంటున్నావు, నీకు సిగ్గనిపించటం లేదా అని చెప్పానంటే, దాని గురించి నువ్వే మాట్లాడాలి యామిని. ఎవరిని తిప్పుకుంటున్నారో నీకు అర్థం కావట్లేదా? అయినా నీకు తెలియట్లేదా? అయినా నిన్ను కన్నా వాళ్ళని అడగాలి, ఎందుకంటే నువ్వు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నా నిన్ను సపోర్ట్ చేస్తున్నారు చూడు, వాళ్ళని అనాలి అని చెప్పని అంటూ ఉంటే ఇంకా కావ్యకైతే చాలా కోపం వస్తుంది. అలాగే యామిని కూడా అయితే, మా బావకి నేను పెళ్లి చేసుకొని తీరుతాను, అప్పుడంటే తన మనసులో నేను ఉన్నాను, మాది నీలాగా విడిపోయే బంధం కాదు, మాది మూడు ముళ్ళతో ముడిపడిన బంధము, ఆయన గతం మర్చిపోయినా ఆయన మనసులో ఇంకా నేను ఉన్నాను అంటే ఇంక చూసుకో అని చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా అనేసిన తర్వాత ఇంటికైతే వచ్చిన తర్వాత ఇంకా సీతారామయ్య అలాగే అందరూ అయితే ఇంకా రాజు బతికే ఉన్నాడా లేదా అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా కళ్యాణ్ అయితే నిజమైతే చెప్పేస్తాడు, ఆ తాతయ్య అన్నయ్య బతికే ఉన్నాడు అని చెప్పి అనడంతో ఇంకా అపర్ణ కూడా అయితే, అవును మామయ్య గారు రాజు బతికే ఉన్నాడు కానీ గతం మర్చిపోయినాడంటే, సరే వెంటనే పదండి నా మనవడిని నేను తీసుకొచ్చుకుంటాను అని చెప్పంటే, ఈ లోపల కావ్య అయితే వచ్చి, మామయ్య గారు తాతయ్య గారు ఆగండి, తను గతం మర్చిపోయి ఇప్పుడు మనం ఏదైనా గతం గుర్తు చేయాలని ప్రయత్నించినా అది మైండ్ మీద పడి ఇంకా తనకి ప్రాబ్లం అవుతుందని చెప్పండి డాక్టర్ అన్నారు, అందువల్లేను నేను ఆగున్నాను, లేదంటే నేను వెళ్ళి తీసుకురాలేక కాదు, మీ మనవడిని మీకు పూర్తిగా కోలుకున్న తర్వాత నేను తీసుకొస్తాను, నా మాట నమ్మండి అని చెప్పని వాళ్ళకైతే సర్ది చెప్తుంది. ఇంకా యామిని అయితే కావ్యని చీర ఇచ్చి ఇంకా ఇంత దాకా వచ్చిన తర్వాత ఇంకా ఆగకూడదని చెప్పని పెళ్లి కార్డ్స్తో కూడా ఫిక్స్ చేసేసుకొని ఇంకా కార్డ్స్ అయితే తీసుకొని వచ్చి రాజుకు చూపిస్తుంది. అప్పుడు చూపించిన తర్వాత ఇంకా రాజుకి అయితే ఇంకా పెళ్లి కార్డు చూడంగానే అసలు ఇంకా చాలా కోపం వస్తుంది. నాకు ఆల్రెడీ కావ్యని నేను ఇష్టపడుతున్నాను కదా, ఈ యామిని నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి, కావ్యకి నాకు ఏదో బంధం ఉంది అని చెప్పని అనుకొని వాటి గురించి అంటుంటే యామిని అయితే మాత్రం చాలా సంతోషపడుతుంది, నాకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది, ఇంకా నన్ను ఎవ్వరూ రాజు నుంచి